బసవ మైథిలి కాదు కదా, పోలీసులు కూడా వ్యాన్లో పిల్లాడున్నట్టు కనిపెట్టలేరు. మార్నింగ్ అంతా సిటీలో రౌండ్స్ కొట్టండి, నైట్ అంతా ఎవరూ లేని చోట స్టే చేయండి. థ్యాంక్స్ బావా. దేనికిరా? నన్ను ఎలక్షన్లో ఎందుకు నిలబెట్టావో నాకిప్పుడు అర్థమైంది బావా. రౌడీ ముదిరితే రాజకీయ నాయకుడవుతాడు. భవిష్యత్తులో నువ్వు రాజకీయాల్లోకి రాబోతున్నావో నాకు తెలుసు బావా. ఇంటికెళ్ళి మాట్లాడుకోవచ్చుగా, ఇక్కడెందుకు? ఇంటికి వెళ్లే వచ్చానన్నయ్య. అన్నయ్య, నా కోసం ఇప్పటి వరకు నువ్వు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇంకొద్దు, వదిన్ని తీసుకొని నువ్వు ఊరికి వెళ్ళిపో అన్నయ్య. చిన్నమ్మ ఏమన్నా అందా? చచ్చా, వదిన అన్నదని కాదు, తను కోరుకునే దాంట్లోనూ న్యాయం ఉంది. ఏమంది? భర్తతో కలిసి సంతోషంగా ఉండాలని ఏ ఆడదానికి ఉండదు చెప్పు? అదే తను ఆశిస్తుందన్నయ్య. ఇప్పుడు కలిసే ఉంటున్నాగా, ఇంకేం కావాలి దానికి? నువ్వే. తన భర్త తనకు కావాలి. ఏంటి చెల్లమ్మ నువ్వు కూడా? చిన్నమ్మ నేనేదో వదిలేసినట్టు తనకు దూరం అయినట్టు మాట్లాడతావేంటి? అన్నయ్య, ఇవి నా మాటలు కావు, వదిన పడుతున్న బాధ చెప్తున్నాను. నువ్వు వదిలేస్తావేమో అని తన అపోహపడుతుంది. ఎక్కడ దూరం అవుతావోనని భయపడుతోంది. మీ వదినంటే నాకెంత పేనమో నీకు తెలియదే చెల్లమ్మా? తెలుసన్నయ్య, తను తెలుసుకోలేకపోతుంది. అనుమానంతో చూసే వాళ్ళకి అభిమానం కూడా అశ్లీలంగానే కనపడుతుందమ్మా. ఆ అనుమానాన్ని ఆదిలోనే తుంచేయకపోతే అది పెనుభూతమై మన మధ్యున్న బంధాన్ని కూడా తెంచేస్తుందేమో అని భయపడుతున్నానన్నయ్య. అర్థమైందమ్మా. నువ్వు ఇంత లోతుగా మాట్లాడుతున్నావంటే చిన్నమ్మ నిన్ను ఎంత నిష్ఠూరంగా మాట్లాడిందో నేను అర్థం చేసుకోగలను. ఇంక దాన్ని పాపం అనుకోకూడదు. ఇప్పుడే వెళ్ళి దానికి బుద్ధి చెప్తాను. అన్నయ్య ప్లీజ్ ఆగన్నయ్య. నన్ను ఆపకమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. 4 తంతేగానే దారికి రాదు. అన్నయ్య, ఇప్పుడు వదినని నువ్వేం చేసినా మైథిలిని నన్నే తప్పుపడుతుంది. నువ్వు వదిన, మైథిలి, పాణి అందరూ బావుండాలన్నయ్య. నా వల్ల మీ కాపురాల్లో కలతలు రాకూడదు. నేను మీకు సమస్యగా మారకూడదు. అన్నయ్య, వదిన నన్ను అన్నందుకు నేనేం ఫీల్ అవడం లేదన్నయ్య. నిన్ను మైథిలిని అపార్థం చేసుకున్నందుకు బాధగా ఉంది. అందుకే చెప్తున్నానన్నయ్య, వదిని తీసుకుని వెళ్ళిపో అన్నయ్య ప్లీజ్. నా కష్టాలేవో నేనే పడతాను. నా గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. పిన్నిని నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి ఎలా వెళ్ళగలమ్మా? మా తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. వదిలే అన్నయ్య. వదిలేసి వెళ్ళటానికి మీరేం వస్తువులు కాదమ్మా, నా రక్త సంబంధం. పిన్నిని మా అమ్మగా భావించాను. నా చెల్లెలుగా చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకుని ఆడించాను. అమ్మలు వేరైనా ఆప్యాయతలు ఒకటేనమ్మా. ఆ ఆప్యాయతతోనే చెప్తున్నాను, నువ్వు వదిన వేరు కాకూడదు. దానికి కారణం నేను కాకూడదు. చెల్లెమ్మ, అనుమానం అపార్థాలనేవి మంచు తెరలాంటివి. నిజమనే సూర్యకిరణాలు తగిలితే అవే కరిగిపోతాయి.
వాటికి భయపడి బంధాల్ని బాధ్యతల్ని వదులుకునేంత పిరికివాడు కాదమ్మా మీ అన్నయ్య. నా గురించి నువ్వేం దిగులు పడకు. ముందు నువ్వు అనుకున్నది సాధించు. అప్పుడు అందరూ కలిసే వెళ్దాం. అన్నయ్య, ఈలోపు పరిస్థితులు చేయి దాటిపోతే ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమన్నయ్య. ముందు జాగ్రత్త పడడం మంచిది. అన్నయ్య, నా వల్ల నీకు మైథిలికి ఎలాంటి కీడు జరిగినా నేను తట్టుకోలేను. ఆ తర్వాత నేను అయిన వాళ్ళని కలిసినా ఆనంద్ కూతురునని తెలిసినా నేనెలా సంతోషంగా ఉండగలనన్నయ్య? అందరూ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. నీ వల్ల ఎవరికైనా మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదమ్మా. మీ వదిన్ని ఎలా దారిలో పెట్టుకోవాలో నాకు తెలుసు. చిన్నమ్మ కోపం సిచ్చుబుడ్ లాంటిది. ఇప్పుడు అనుమానంతో ఆకాశం అంతెత్తెగిరినా రేపు నిజం తెలిస్తే అదే మళ్ళీ నేల మీదకి వస్తుంది. ఇప్పుడు నా కాపురానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకుని అనవసరంగా ఆందోళన పడుతూ నీ ప్రయత్నం నువ్వు మానుకోకు. ఇక్కడ ఏ కష్టం వచ్చినా నేను ఎదుర్కోగలను. ఆ శక్తి నాకుంది. దీని గురించి నువ్వు ఇంకేం ఆలోచించుకో, వదిలే. చిన్నమ్మా, అనవసరంగా తొందరపడుతున్నావు. నువ్వు అనుకున్నది ఏదీ జరగదు. ఆ బ్యాగులు పైన పెట్టు. ఎందుకు జరగదో నేను చూస్తాను. 6-100 ఇవాళ అటో ఇటో తేల్చేస్తాను. ఏం తెలుస్తావు? ఎప్పుడూ మగవాళ్లదే పైచేయి. ఆడదెప్పుడు అణిగి మణిగి ఉండాల్సిందే. మగాడు ఎన్ని తప్పులు చేసినా నీ మాట విండు. ఎందుకు వినడం చూస్తాను పిన్ని. సరే, నువ్వే చూస్తావుగా. తినబోతున్నప్పుడు రుచెందుకు చెప్పడం? ఏంటే ఇవి? మన బట్టలు సర్దేశాను. దేనికి? వెళ్ళడానికి. ఎక్కడికి? ఇంకెక్కడికి? మన ఊరికి. వెళ్తున్నావా? మంచిది, బయలుదేరు. నేనొక్కదాన్నే అనుకుంటున్నావా? మరి నువ్వు కూడా. నువ్వు రాకుండా నేనొక్కదాన్నే ఎలా వెళ్తాను? నేను రాను, నువ్వు వెళ్ళు. రావాలి. నువ్వు వస్తేనే నేను వెళ్తాను. నాతో నీకేం పని? అదే మాట. నువ్వు నా మొగుడివి. మొగుడు అక్కడికేదో నాకు విలువిస్తున్నట్టు. ఇచ్చిన విలువని కాపాడుకోలేకపోయింది నువ్వు. దాన్ని నన్నే చేయమంటావు? ఏంటి నువ్వు ఇచ్చిన విలువ? అనుక్షణం అనుమానంతో చంపేయడమేనా? ఏ ఆ మైథిలితో తిరుగుతూ ప్రతి క్షణం మీరిద్దరూ నాకు నరకం చూపించట్లేదా? అదిగో మళ్ళీ చంపేస్తాను. బసవా, ఆగు. లేకపోతే ఏంటి డాక్టర్ అమ్మా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది? నేను మాట్లాడింది ఉన్న మాటేగా. ఎందుకంత ఉలుకు? నిన్ను. బసవా, ప్లీజ్. నువ్వు కూడా ఏంటి చిన్నమ్మా, సమయం సందర్భం లేకుండా వెళ్ళి లోపలికి. వెళ్ళడానికే సర్దుకున్నాను. ఈయన ఈ ఊళ్ళో ఉండటం నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాల మీద ఆధారపడి నేను ఇక్కడికి రాలేదు. నేను నీ మీదే ఆధారపడి బతుకుతున్న దాన్ని. నువ్వే సర్వస్వాన్ని నమ్ముతున్న దాన్ని. అది గుర్తుంచుకో. అది నీకు గుర్తుంటే ఇలా ప్రవర్తించేదాన్ని కాదు. నా ప్రవర్తనలో ఏ మార్పు లేదయ్యా. నీ ప్రవర్తనలోనే తేడా వచ్చింది. అందుకే తొందరపడుతున్నాను, జాగ్రత్త పడుతున్నాను. చిన్నమ్మా,
బసవేంటో తనేంటో తన మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. నువ్వంటే అతనికి ప్రేమే కాదు, ప్రాణం కూడా. ఏవేవో మనసులో పెట్టుకోకు, అవేమి నిజం కాదు. ఈ కళ్ళతో చూశానండి, అందుకే కంగారు పడుతున్నాను ఎక్కడ నాకు కాకుండా పోతాడో అని. 3 నెలలు మీ ఇంట్లో ఉంటేనే ఆయన్ని అంత అర్థం చేసుకున్నారే. 6 సంవత్సరాలు ఆయనతో కాపురం చేసిన దాన్ని ఇక నేనెంత అర్థం చేసుకుని ఉండాలి చెప్పండి. నేనంటే ఎంత ప్రేముందో నాకు తెలీదా? తెలుసండి. మా ఆయన చాలా మంచోడు. నాకు దొరికిన అదృష్టమండి మా ఆయన. ఆ అదృష్టాన్ని వేరే వాళ్ళు తన్నుకుపోతుంటే ఎట్టా తట్టుకోగలనో చెప్పండి. నేను ఆడదాన్నేగా, మొగుడంటే ప్రేమ ఉన్నదాన్నేగా. ప్రేముంటే సరిపోతే మొగుడంటే గౌరవం ఉండాలి, మాటంటే విలువ ఉండాలి, అన్నిటికీ మించి నమ్మకం ఉండాలి. అప్పుడే సంసారం చక్కగా ఉండేది. ఇన్ని మాటలు చెప్పే నీకు కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని తెలీదా? తెలుసు కాబట్టే ఇంకా నాతో కలుసున్నావే. నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టే నన్ను అపార్థం చేసుకున్నా ఇంకా నీతో అభిమానంగా మాట్లాడుతున్నాను. ప్రేమ అభిమానం ఉంటేనే చెప్పింది వినొచ్చుగా. ఏం వినలే? నువ్వు నాతో రావాలి. రాను. నాకు నా పిన్ని ముఖ్యం, నా చెల్లెలు ముఖ్యం. నీ పెళ్ళాన్ని నేను ముఖ్యం కాదా? కాదని ఎవరన్నారు? అయినా నీకోసం నా వాళ్ళని వదులుకుని వచ్చేంత చేతగాని వాణ్ణి కాదు. అవునులే, ఎందుకొస్తావ్? నా మీద మోజు తీరిపోయిందిగా. నీ అవసరాలు సరదాలు తీర్చడానికి ఇంకొక తుందిగా ఇక్కడ. ఇక ఈ పెళ్ళంతో నీకేం పని? నీ కళ్ళకి నేనే వాంతాను. అయినా వాడిని అడ్డం పెట్టుకుని ఆనందాలు అనుభవించడానికి ఆ మైథిలి దొరికిందిగా. ఇక నేనే వాంతాను. ఈ ఊరు వదిలిపెట్టి ఎందుకొస్తావు? నా పెళ్ళానివి కాకపోయినుంటే నువ్వనే మాటలకి చంపేసుండేవాణ్ణి. నేల దగ్గర కూడా ఇలా నీకిష్టం వచ్చినట్టు అడ్డమైన గొంతులో కూర్చుంటావు. అందుకే నా చెల్లెలు శానా బాధపడింది. అసలు నేను ఏం చేసిన పాపం లేదే. ఏంటిది? విన్నారుగా డాక్టర్ అమ్మ ఏం మాట్లాడుతుందో? అసలు దీన్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఆ ఊళ్ళోనే సావచ్చుగా, ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇంతకు ముందు ఆ జేడీనే సమస్య, ఇప్పుడు ఇది కూడా నాకు సమస్యగా మారి నన్ను సతాయిస్తుంది. ఎంతవరకు తట్టుకోమాటావు చెప్పండి డాక్టరమ్మా. నేను మనిషినేగా, ఓర్పుకి ఓ హద్దుంటుంది. లేనివి ఊహించుకొని ఉన్నవాళ్ళు ఉసురు పోసుకుంటుంది. నా సెల్లుల కోసం సొంత మావన ఎదురుస్తున్న మైత్రి పట్ల కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి అడ్డమైనవి అంటగట్టి గంగలాంటి పవిత్రమైన మైత్రమని తన మాటలతో అపవిత్రం చేస్తుంది. అదే నా బాధ. ఇది నాకు తోడు కోసం వచ్చినట్లేదు, నా పరువు తీయడానికి వచ్చినట్టుంది. లేదు బసవా, చిన్నమ్మ నీ మీద ప్రేమతోనే ఇక్కడికొచ్చింది. తెలియక ఏదో తప్పు చేసిందనుకో, మెల్లగా నచ్చ చెప్పాలి కాని చేయి చేసుకుంటావా? అసలు నువ్వు చేసింది పద్ధతి కాదు బసవా. పద్ధతి తెలిసినోడే అయితే పెళ్ళం మీద చెయ్యేందుకు చేసుకుంటాడు డాక్టరమ్మా. ఈ మగాళ్ళ నైజమే ఎంత. తప్పు చేస్తారు, ఆ తప్పుని నిలదీస్తే పెళ్ళం మీద చేయి చేసుకుంటారు. ఇదే వీళ్ళకి తెలిసింది.
ఏటయ్యా ఏటయ్యా అలా చూస్తున్నావు? ఏం చేస్తావు? కొట్టి చంపేస్తావా? అంతేగా, కొట్టు. నీ చేతిలో చావరైనా చేస్తాను గాని నువ్వు దాంతో తిరగడం చచ్చినా భరించలేను. ఆగిపోయావే, చంపవయ్యా, చంపు. చూసారా డాక్టర్మ్మా, ఎంత చెప్పినా దానికి బుద్ధి రావట్లేదు. ఏం చేయమంటారో మీరే చెప్పండి. నేను చెప్తాను, నువ్వు ఆవేశపడకు. చిన్నమ్మ, ప్రస్తుత పరిస్థితుల్లో బసవ ఇక్కడుండడమే ఇంపార్టెంట్. బసవని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతే వాళ్ల పిన్ని నీల ఇద్దరూ ప్రమాదంలో పడతారు. ఒక మగతోడుండడం చాలా అవసరం. అర్థం చేసుకో చిన్నమ్మా. నీలా ఆయన పిన్నిని కాపాడడం కోసం ఆయన ఇక్కడుంటానంటే నాకేం అభ్యంతరం ఉంటుంది, కానీ ఆ మైథిలిని కలవడమే నాకు నచ్చదు. సరే పెద్దోళ్ళు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి మీ మాట నేను వింటాను. ఆయన ఇక్కడ ఉండాలి అంటే నాకు మాట ఇవ్వాలి. ఏం మాట ఇవ్వాలా నీకు? ఆగు బసవా. అదిగో అలా కొడితే నేను చెప్పను. చిన్నమ్మా, నువ్వు చెప్పు, నీకేం మాట కావాలి? ఇంకెప్పుడు మైథిలిని కలవడానికి వీల్లేదు. ఫోన్లో మాట్లాడినా నేను ఒప్పుకోను. అలా అయితేనే ఆయన ఇక్కడ ఉండొచ్చు. చిన్నమ్మా, మైత్రిని కలవకపోతే నా సెల్లులు పిన్ని ఇబ్బందులు పడతారు. ఆ జేడీగాడు ఎప్పుడు ఏం చేయబోతున్నాడో మనకి తెలియాలి అంటే మైత్రిని తప్పకుండా కలవాలి. తన సాయం ఇప్పుడు అవసరం, లేదంటే మనకే నష్టం. చెప్పేది వినిచానమ్మా. అవన్నీ నాకు తెలియదయ్యా. నువ్వు కలవడానికి వీల్లేదు, అంతే. అలాగని నువ్వు మాటిస్తే నువ్విక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడే ఉంటా. ఇంకెప్పుడు పల్లెత్తు మాట కూడా అన్ను, నిన్ను అనుమానించును. మాట ఇవ్వు. నువ్వు మాట ఇవ్వకపోతే నీ మనసులో తప్పు చేయాలని ఉన్నట్టే లెక్క. దాని మీద నీకు ఏ కోరిక లేనప్పుడు మాట ఇవ్వడానికి ఎందుకు భయం? అది కాదే. మాట ఇస్తావా లేదా? నేను చెప్పేది విను. మాట ఇస్తే ఏదైనా వింటాను. సరే, అలాగే. ఏంటి అలాగే? కలవద్దన్నావుగా, కలవను. నోటి మాట చెప్పడం కాదు, నా మీద ఒట్టేసి చెప్పు. చెప్పు. నువ్వు చెప్పినట్టుగానే మైత్రిని ఇంకెప్పుడు కలవను, సరేనా? కలిస్తే నేను చచ్చినట్టే. తప్పు చేశావు. కుటుంబం అంటే కేవలం భార్యాభర్తలిద్దరే కాదమ్మా, అందర్నీ కలుపుకుని ఆనందంగా ఉండడమే కుటుంబం. మనమే బాగుండాలనుకోవడం స్వార్థం. అందరూ బాగుండాలి, అదే నీ భర్త చేస్తున్నాడు. దానికి నువ్వు అడ్డుపడుతున్నావు. చెల్లెలి కోసం, పిన్ని కోసం ప్రాణాలు పెట్టే మనిషి భార్యకు ద్రోహం చేస్తాడని ఎలా అనుకున్నావు? బసవ అంటే శివుడి ముందున్న నందిలాంటివాడమ్మా. నమ్మకానికి నిలువెత్తు రూపం. ఆ రూపం పాపం చేస్తుందని పొరపాటు పడుతున్నావు. నందెప్పుడు శివుడి ముందే ఉంటుంది, అలాగే బసవెప్పుడు భార్య మాటే వింటాడు.
నీ పొరపాటు తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు క్షమించమని అడగడానికి కూడా నీకు అర్హత ఉండదు. చూడు, మాటిచ్చాడు కదా అని మురిసిపోకు. ఎన్నిసార్లు నిటారుగా నిలిపినా కుక్కతోక వంకర పోక తప్పదు. మొగాడి బుద్ధి అంతే. మైథిల్ని కలవకుండా ఉంటాడు అంటే నాకు నమ్మకం కుదరడం లేదమ్మా. ధీర